హనుమంతుడిని మింగేసిన పాముల తల్లి సురస గురించి మీకు తెలుసా? హనుమంతుడి సంకల్పాన్ని పరీక్షించడానికి దేవతలందరూ కలిసి కశ్యపుడి భార్య అయిన సురసను పంపిస్తారు. సీతామాత కోసం లంకకు బయలుదేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఈ దారిలో ఎవరు వెళ్ళినా కూడా నాకు ఆహారం కావాల్సిందే అని హనుమంతుడికి చెప్పి గొడవ చేయకుండా నోట్లోకి వెళ్ళిపో అని నోరు తెరుస్తుంది. దాంతో హనుమంతుడు 10 యోజనాలంత పెద్దగా అవుతాడు. అప్పుడు సురస కూడా తన నోటిని 20 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు 40 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస కూడా మళ్ళీ 60 యోజనాలంత పెద్దగా నోరు తెరుస్తుంది. ఇక హనుమంతుడు 100 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస కూడా 120 యోజనాలంత పెద్దగా తన నోటిని తెరుస్తుంది.